హాయ్ అండి. ఈరోజైతే మేము మేకపోతు తలకాయ కాళ్ళు అయితే తెచ్చుకున్నాము. హెడ్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా అయితే తలకాయ కూరలోకి వాటర్ వేసి అయితే బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన కూరను అంతా కుక్కర్లోకి వేసుకొని అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసి 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు అయితే మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ముందుగా అయితే ధనియాలు చెక్క లవంగాలు వేసుకొని వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోనే కొంచెం కొబ్బరిని కూడా వేయించుకొని అయితే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒలుచుకొని అయితే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే తలకాయ కూర అయితే బాగా ఉడికిపోయింది. ఈ ఉడికిన కూరను మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఆనియన్స్ కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులోనే 1 టొమాటో వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. అందులోనే మనం తీసి పెట్టుకున్న తలకాయ కూరని అయితే వేసి బాగా మగ్గించుకోవాలి. అందులోనే తగినంత కారం వేసుకొని మగ్గిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను అందులో వేసి బౌల్లో మిగిలిన వాటర్ అంతా ఆ మసాలాలో వేసేయాలి. ఫైనల్గా కొంచెం మటన్ మసాలా వేసుకొని అందులోనే పైన మెదడు వేసి కొత్తిమీర వేసి బాగా అయితే ఉడికించుకోవాలి. అంతే, మన టేస్టీ యమ్మీ తలకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.